నమస్తే. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ మొన్నటి నుండి స్టార్ట్ అయి ఈ రోజుతోటి ముగిసింది. రేపు స్క్రూటినీ ప్రాసెస్ జరగబోతుంది. సాయంత్రం వరకు ఎవరెవరి నామినేషన్లు అప్రూవ్ అయినాయో ఎవరి రిజెక్ట్ అయినాయో మనకు తెలుస్తుంది. అప్రూవ్ అయిన క్యాండిడేట్స్ ప్రచారంలోకి దిగుతారు. వాళ్ళ డివిజన్లలో వాళ్ళ మున్సిపాలిటీలలో ప్రచారంలో పాల్గొని వాళ్ళు గెలవడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందో మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం ప్రజలారా. వాళ్ళ కాంగ్రెస్ అభ్యర్థులను ఇబ్బంది పెట్టుకుంటేనే మధ్యాహ్నం 1-1:30 వరకు బీఫామ్లు ఇవ్వకుండా గెలుపు గుర్రాలు అది ఇది అని చెప్పి వాళ్ళు లిస్టు తయారు చేసుకున్నారు. ప్రతి జిల్లాకు సంబంధించి మున్సిపాలిటీలలో ఆ గెలుపు గుర్రాలకు టికెట్ ఇస్తా అంటే 10 మంది కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు పట్టుకొని రెడీగా ఉన్నారు. కానీ వాళ్ళకి ఎవరికి బీఫామ్లు రాలేదు. ఆశించిన వారికి కాకుండా వేరే వాళ్ళకి కాంగ్రెస్ బీఫామ్ ఇవ్వడంతో కొన్ని చోట్ల నిరసనలు కూడా తెలిపిల్లు. అయితే కాంగ్రెస్ పార్టీకి ఓటమి ఈ రోజుతోటే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు ప్రజలారా. ఎందుకనంటే అసలే ఈ గేమ్ ప్లానే, ఈ ఎలక్షన్కి సంబంధించిన గేమ్ ప్లానే ఈ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా టైంకు చూసి మేడారం జరుగుతున్న టైంలో ఇటు సిట్టు విచారణ ఇటు రాజకీయ నాయకులను బిజీ చేసి ప్రజలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క తప్పులను ప్రశ్నించొద్దు, వాటి గురించి మాట్లాడుకోవద్దు, గ్యారంటీల గురించి చర్చించుకోవద్దు, ఈ 2 ఏళ్ల పరిపాలన గురించి అసలు ఆ జోలికే పోవద్దని చెప్పి ఈ విధంగా డైవర్షన్ చేసుకుంటా మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎలక్షన్లు పెట్టినా కూడా రెబల్స్ ఇబ్బంది పెడతారని బీఫామ్లు ఇయ్యలేదో, లేకపోతే కొన్ని ఏరియాలలో బీఫామ్లు అమ్ముకున్నారు లోకల్ నాయకులు, అందుకోసమో కానీ చాలా వాగ్వివాదానికి గురైంది కాంగ్రెస్ పార్టీ కథ ఈ రోజు. ఇక ప్రజలారా, మన విద్యార్థుల రాజకీయ పార్టీ అయితే సక్సెస్ఫుల్ గా మనం 2 రోజులు 3 రోజుల ముందు నుండే బీఫామ్లు ఇచ్చుకుంటా చాలా మున్సిపాలిటీలలో కార్పొరేషన్ లో మనం నామినేషన్లు వేయడం జరిగింది. కొన్ని చోట్ల భారీ ఎత్తున ర్యాలీలు తీసుకుంటా మన వాళ్ళు నామినేషన్ వేయడం చాలా సంతోషంగా ఉంది. మనది బ్యాట్ గుర్తు. రాష్ట్రంలో ఎక్కడ మన విద్యార్థుల రాజకీయ పార్టీ తోటి నామినేషన్ వేసినా మన నాయకులకు మన లీడర్లకు బ్యాట్ రిజర్వ్డ్ సింబల్ కాబట్టి సంతోషంగా బ్యాట్ తోటి ముందుకు పోవచ్చు. మన పార్టీ చూసుకున్నట్టయితే రామగుండంలో, ఉమ్మడి మెదక్లో, మోత్కూర్, యాదాద్రి భువనగిరి డిస్టిక్ సంబంధించి, అట్లా అమంగల్లో, వరంగల్ వర్ధన్నపేట, స్టేషన్ గన్పూర్, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఇలా చాలా ఏరియాలలో, మిర్యాలగూడ, ఇలా చాలా మున్సిపాలిటీలలో మన విద్యార్థుల రాజకీయ పార్టీ నామినేషన్లు దాఖలు చేసిన ప్రజలారా. ముఖ్యంగా ప్రజలారా, మీకు చెప్పేది ఏంటంటే మన విద్యార్థుల రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా మీ వార్డులలో, మీ డివిజన్లలో మన కార్యకర్తలు కానీ మన నాయకులు కానీ మీ సమస్య పరిష్కరించడానికి అధికారుల గల్లా పట్టుకొని తీసుకొచ్చి మీ వార్డుకి, మీ డివిజన్కి తీసుకొచ్చి మీ సమస్యలు పూర్తి చేసిల్లు. ఇప్పుడు మీకు టైం వచ్చింది ప్రజలారా. ఇన్ని రోజులు విద్యార్థుల రాజకీయ పార్టీ నాయకులకు అధికారం లేకున్నా కూడా ఎంత కష్టపడ్డారో మీరు చూసిల్లు. ఏ రకంగా మీ సమస్యలు తీర్చిల్లో మీకే తెలుసు. కాబట్టి ఇప్పుడు టైం వచ్చింది. మీ ఈవీఎం మిషన్ ముందు పోయినప్పుడు విద్యార్థుల రాజకీయ పార్టీకి బ్యాట్ గుర్తుకు ఓటేసి మన ప్రతి ఒక్క నాయకుడిని గెలిపించే బాధ్యత మీదే. మీ వార్డు, మీ డివిజన్ నుండి వచ్చిన నాయకులను మీరే కౌన్సిలర్ గానో కార్పొరేటర్ గానో నిలబెట్టాలి. అదే విధంగా అంతకు వేగంగా మన విద్యార్థుల రాజకీయ పార్టీ గెలిస్తే మీకు సేవ చేసే అదృష్టం కలుగుతుంది ప్రజలారా. కాబట్టి విద్యార్థుల రాజకీయ పార్టీకి బ్యాట్ గుర్తుకు ఓటేయాలని తెలియజేస్తున్నా. మీ ఓటు ఎట్లుండాలంటే ప్రజలారా, బ్యాట్ గుర్తుకు ఓటేస్తే కోహ్లీ బ్యాట్ తోటి 6 ఎట్లా కొడతాడో, ధోని ఏ విధంగా 6 కొడతాడో ఆ విధంగా బ్యాట్ గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి ప్రజలారా. లేకపోతే వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా నైని బొగ్గు స్కామ్ కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ టైం పాస్ చేస్తుంటే, సిట్టు విచారణ, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ డైవర్ట్ చేసుకుంటా ప్రజలు మబ్బబెట్టి వాళ్ళు గెలుపొందాలని చూస్తున్నారు. రాష్ట్రంలో ఏదైనా పార్టీ ప్రజల కోసం పనిచేస్తుందంటే అది మన విద్యార్థుల రాజకీయ పార్టీ మాత్రమే. ఉద్యమకారుడు సునీల్ అన్న నేతృత్వంలో మన విద్యార్థుల రాజకీయ పార్టీ ప్రతి సమస్యపై స్పందించి జిల్లాలలో కానీ, నియోజకవర్గాల్లో కానీ, గ్రామాలలో కానీ ప్రతి సమస్య మీద పోరాటం చేసి ప్రజల సమస్యలు తీర్చుతుంది. కాబట్టి డబ్బుతో కార్యకర్తను కొనే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలకు ఓటేస్తారా, పని చేసుకుంటా ప్రజలకు అండగా ఉండే విద్యార్థుల రాజకీయ పార్టీ నాయకులను గెలిపిస్తారా, మీ ఇష్టం ప్రజలారా. మన రాష్ట్రం బాగుండాలన్నా, మన వార్డు, మన డివిజన్, మన జిల్లా బాగుండాలన్నా మంచి రాజకీయ నాయకులు ఉండాలి ప్రజలారా. అందులో భాగంగానే విద్యార్థుల రాజకీయ పార్టీ ఒక కొత్త ప్రాంతీయ పార్టీగా మీ ముందుకు వచ్చి రాష్ట్ర రాజకీయాలను మార్చే దిశగా పనిచేస్తుంది. మనందరం చదువుకున్న వాళ్ళం. పేరుకుపోయిన పెద్ద పార్టీలు ప్రజల్ని ఏ విధంగా ఆడుకుంటున్నాయో మనం రోజుకో వీడియో చేసుకుంటా మనం ప్రజల ముందు పెడుతున్నాం. కాబట్టి ఇది మీకు సరైన టైం ప్రజలారా. మంచి నాయకుడిని ఎన్నుకోవాలంటే బ్యాట్ గుర్తుతో కొడితే 6 కొట్టినట్టు విద్యార్థుల రాజకీయ పార్టీకి ఓటేసి మీ వార్డు నుండి, మీ డివిజన్ నుండి మనం సామాన్యులను తీసుకొని వచ్చి పోటీలో దిగబెడుతున్నాం ప్రజలారా. మన అభ్యర్థుల మీద మీ ఆశీర్వాదాలు ఉండాలని తెలియజేస్తూ జై తెలంగాణ, జై వీఆర్పీ, బ్యాట్ గుర్తుకే మన ఓటు.